హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడే నిద్రలేసి చీపురు అయితే తీసుకుంటున్నా బయట కసుబడవటానికి. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే చీపురు అయితే లోపలేసాను. బయట మెట్ల కింద అయితే వేస్తాను. వర్షానికి జల్లుగొట్టి ఇంకా అక్కడ కూడా చీపుర్లు తడిచిపోతున్నాయి. తడిచిపోయినాయి అనుకోండి, చీపుర్లు త్వరగా పాడైపోతాయి. చాలా బరువుగా కూడా ఉంటాయి. కసువు ఊడవటానికి కసువు కూడా సరిగ్గా రాదు. ఈ మధ్య ఈ ఈతాకు చీపులు కూడా సరిగ్గా రావట్లేదు. అమ్మొచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువైపోయారు. ఎవరో ఒకరు ఇద్దరైతే వస్తున్నారు. అది ఎప్పుడో ఒక్కసారి అయితే వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు కనిపెట్టుకోనండి చీపుర్లు అయితే కొనుక్కోవాలి. కొన్ని రోజులు పోతే ఈ చీపుర్లు కూడా కనుమరుగైపోయేటట్టే ఉన్నాయి. ఇంకా కొంచెం చీపుర్లతో ఊడ్చుకోవాల్సి వచ్చింది. అందుకే చీపురు మాత్రం తడవకుండా చాలా జాగ్రత్తగా అయితే దాచిపెడతాను. బయటైతే ఇంకా కసువులైతే ఊడుస్తున్నా. ఫుల్లు వర్షము. నిన్న రాత్రి కూడా వర్షం బాగా పడింది. ఇంకా గచ్చు కడగటం అవి అయితే చేయను. శుభ్రంగా అయితే కసువులు ఊడుస్తాను. గచ్చు కూడా చాలా నీట్గా ఉంది. రోజు వర్షం పడుతుంది కదా, గచ్చు మొత్తం నీట్గా ఉంది. మట్టి మొత్తం కొట్టుకొని పోయి అదే చిన్న చిన్న వర్షం పడింది చూడండి, ఒక్కొక్క చుక్క 2 చుక్కలు. ఆ వర్షానికైతే మాత్రం అంత బురద బురద అయింది. కానీ ఇలా బాగా పెద్ద వర్షానికైతే మాత్రం గచ్చు కానీ బయటగా రోడ్లు కానీ చాలా నీట్గా ఉంటాయి. ముగ్గేసే కాడైతే కొంచెం గలీజ్గా ఉంది, అందుకనే వాటర్ పోసి కడుగుతున్నాను. లేదనుకోండి నార్మల్గా అయితే కొంచెం నీళ్లు చల్లేసి అంటే జీలకరిచ్చినట్టుగా చల్లి ముగ్గేసేదాన్ని. కొంచెం గలీజ్గా ఉందిలే, ముగ్గేయటానికి ఇబ్బందిగా ఉందని కొన్ని వాటర్ పోసి అయితే కడుగుతున్నాను. ఇంకా ఇంట్లోకి వెళ్ళి పొలాలు చీపురు తీసుకురావటం ఎందుకులని ఈ చీపురుతో అయితే కడుగుతున్నాను. ఈ చీపుర్లు అనుకోండి ఇలా వంగే పని లేకుండా నుంచొని కడుక్కోవచ్చు. పాత చీపుర్లు ఉంటాయి కదా, ఇవి మనం వాడుకున్న తర్వాత కొంచెం మొట్టెలాగా అయిపోతాయి. ఆ చీపుర్లు అయితే మాత్రం నేను పడేయకుండా వాడుకుంటాను. బయట గాబు దగ్గర అంట్లు అవి కడుగుతా కదా, అంట్లు కడిగినప్పుడు ఒక్కొక్కసారి ఒంగోని కడగాలంటే బద్ధకంగా అనిపించింది. అలాంటప్పుడు ఇంకా వాటర్ పోసి నుంచొని అయితే ఈ చీపురుతో కడగటానికి ఈజీగా ఉంటుంది. పుల్లల చీపురికి ఎలాగ పోయిద్దో ఇంకా అలాగనే పోయిద్ది. బాగుంటుంది మనకి వాడుకోవడానికి. నేనైతే అలాగనే వాడతాను. ఇంట్లో బండ్లు కడుక్కోవాలన్నా గొంతులు కడుక్కోవాలన్నా బాగా ఉపయోగపడి. పుల్లల చీపురు అంత నీట్గా అయితే రాదు, కానీ ఒక్కోసారి బద్ధకంగా అనిపించింది కదా, అలాంటప్పుడు ఇంకా ఒంగోని పని చేయలేమనుకున్నప్పుడు ఆ చీపుర్లు అయితే బాగా ఉపయోగపడతాయి. గచ్చ ఆరిన తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ముగ్గు కూడా ఇదిగోండి సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేస్తున్నా. చిన్న ముగ్గు అయినా కానీ చూడటానికి అందంగా బాగుంది. మెలికెల ముగ్గుకి సైడున ఇలా చిన్న చిన్న డిజైన్స్ గీసాను. ఇంకా లోపలేమో ముగ్గుతో అలా వేసాను కదా, చూడటానికి అందంగా చాలా బాగుంది ముగ్గు. చిన్న ముగ్గు అయినా కానీ అందంగా ఉంది. రోజువారీ వేసుకునే ముగ్గులు కొంచెం చిన్న ముగ్గులు సింపుల్గా ఉండాలి, చూడటానికి అందంగా ఉండాలి. అలాంటి ముగ్గులు అయితే చాలా బాగుంటాయి. మనకు త్వరగా వేసుకోవచ్చు, పనులు కూడా మనకు త్వరగా అవుతాయి. అందుకని నేను ఎక్కువ శాతం ఇలాంటి ముగ్గులే ఎంచుకుంటాను. వర్షం పడి మొబ్బట్టినట్టుగా ఉండి వాతావరణం అయితే చల్లగా ఉంది. మా ఇంటి ముందు వాతావరణం అయితే అలా ఉంది. అందరూ ఉదయాన్నే ఇంటి ముందు ఊడ్చుకొని ముగ్గులు అయితే వేసుకుంటారు. కొంతమంది నైట్ కూడా వేసుకుంటారు. ఇప్పుడైతే నైట్ ఎవరు వేయట్లేదు, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి. పొలం పనులు స్టార్ట్ అయినాయి అంటే కొంతమంది అయితే నైట్ ముగ్గులే వేసుకుంటారు. ఉదయం పూట పనులు త్వరగా అవ్వాలంటే తప్పదు, చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ మధ్య కామెంట్లకు భయపడైతే నేను నైట్ అయితే ముగ్గులు వేయట్లేదు. సగం వర్షానికి వేయట్లేదు, సగం కామెంట్లకు భయపడి వేయట్లేదు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు చెప్పులు వాకిలి ముందే ఇడుస్తారుగా, కాళ్ళు తుడుచుకునే పట్ట దగ్గర. ముఖ్యంగా మా ఆయన అయితే ఇడుస్తాడు, ఎన్నిసార్లు చెప్పినా వినడం. ఇంకా అందుకని చెప్పులు తీసుకొచ్చి ఇంకా అదిగోండి పక్కనైతే ఇడ్చాను. పిల్లలైతే నేను అరిస్తే భయపడతారు. వాళ్ళు ఒక్కసారి కాబట్టి ఒక్కసారైనా కానీ మెట్ల దగ్గర ఇడుస్తారు. కానీ మా ఆయన మాత్రం అలా కాదు, కాళ్ళు తుడుచుకునే పట్ట దగ్గరే ఇడుస్తాడు. చెప్పులు వర్షానికి తడిచి ఎండకెండి పాడైపోతాయంట, అందుకోసం. సైకిల్ కూడా వర్షానికి కింద పడిపోయింది. సైకిల్ పాడైపోయింది కదా, ఇంకా దాన్ని పట్టించుకోవట్లేదు. బాగుంటే నవీన్ మాత్రం సైకిల్ని అలా ఉండనివ్వడు. వాడు తెచ్చి ఇక్కడ ఫుట్బాల్ ఉంది కదా, అక్కడైనా పెట్టుకుంటాడు, అంత జాగ్రత్తగా చూసుకుంటాడు. పంచర్ పడింది, ఒకసారి బాగు చేయించాము, మళ్ళీ వెంటనే రెండోసారి పంచర్ పడింది. ఇంకా అందుకని బాగు చేయించకుండా మూలనైతే పడేసాము. ఇంకా వర్షం వల్ల బట్టలు కూడా సరిగ్గా ఆరట్లేదుగా, కొంచెం మందంగా ఉన్న బట్టలు అనేవి సరిగ్గా ఆరట్లేదు. ఇంక ఇప్పుడు ఎండ వచ్చిందిలే అని బయట వేసాను కదా, ఇంకా బాగా ఆరిపోతాయి. ఆరకుండా తీసి మనం మడతలేసి అరమార్లో పెట్టామనుకుంటే వాసన వస్తాయి. ఈ బట్టలే కాదు, అంతకుముందు ఉంటాయి కదా బట్టలు, అవి కూడా వాసన వచ్చి అన్నీ పాడైపోతాయి. అందుకని ఒకరోజు లేట్ అయినా కానీ ఎండలో వేసి ఉంచుకున్నాం అనుకోండి, బట్టలు అనేవి వాసన రాకుండా ఉంటాయి. ఇంక ఇంట్లో ఉన్న మంచాలు అవన్నీ తీసి బయట అయితే పెట్టేశాను. దీంట్లో దుప్పట్లు అన్నీ సర్దా. ఇంకా వంటగదిలోకి వచ్చేసి అయితే ఇంక ఇదిగోండి కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేసాను. అన్నం అయితే కొంచెం మిగిలింది.
ప్రతిరోజు అన్నం మాత్రం కొంచెం మిగలాల్సిందే. చాలకుండా అయితే వండనండి నేను. నాకు వండబుద్ధి కాదు. తుడుచుకొని తిన్నట్టుగా అయితే అసలుకు వండను. అలా కూడా వండకూడదంట. మనం తినేటప్పుడైనా, వండేటప్పుడైనా తుడిచినట్టుగా ఉండకూడదంట. కొంచెం మిగిలే ఉండాలంట. పళ్ళెంలో కూడా కొంచెం మిగిలే ఉండాలంట అన్నం. తుడిచినట్టుగా తింటే మొత్తం తుడిచినట్టుగా పోయిద్దంటారు. ఇంకా అదొక సెంటిమెంట్ పెద్దోళ్ళు చెబుతుంటారు కదా అన్నీ. కొన్ని ఫాలో అవుతూ ఉంటాము. అలాగనే నేను మరీ చాలినట్టుగా అన్నం వండటం, చాలకుండా పెట్టడం అవి అయితే నాకు అస్సలకి ఇష్టం ఉండదు. అందుకని నేను ఒక ముద్ద ఎక్కువే వండుతాను. పిల్లలకి ఇష్టమైన కూర అనుకోండి కొంచెం ఎక్కువ తింటారు. వాళ్ళకి ఇష్టం లేదనుకోండి కొంచెం తక్కువ తింటారు. ఇంకా అందుకని రోజు ఒకేలాగే వండుతాను. ఒక ముద్ద సద్దన్నం మిగిలిన ఏమైద్ది? ఏం కాదు కదా! పడేయము. టిఫిన్‌గా తింటాము. లేదనుకోండి మధ్యాహ్నమే తింటాము. టిఫిన్‌గా ఎక్కువ తినము. ఎప్పుడో ఇంక ఇంట్లో పిండి లేదు అనుకున్నప్పుడు టిఫిన్‌గా అయితే చేస్తా గానీ, ఇంట్లో పిండ్లు అవన్నీ ఉంటే మాత్రం మధ్యాహ్నం కొంచెం పెరుగన్నంలో పెట్టుకొనైతే తింటాం గానీ, అసలు వేస్ట్‌గా అయితే పడేయను. ముఖ్యంగా పంటలు పండించే రైతులైతే మాత్రం అన్నం అనేది అసలు పడేయరు. ఎందుకంటే ఆ కష్టం విలువ అనేది వాళ్ళకి తెలిసిద్ది కాబట్టి. రైతులే కాదండి డబ్బు పెట్టి బియ్యం కొనుక్కుంటారు కదా! వాళ్ళకి తెలిసిద్ది. మనం బియ్యం ఇంత రేటు పెట్టి కొనుక్కుంటున్నాము. ఇంత కష్టపడుతున్నాము. ఆ అన్నం అనేది వేస్ట్‌గా పడేయకూడదు. డబ్బులు వేస్ట్ చేసుకోకూడదని వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. తెలిసిన వాళ్ళు ముఖ్యంగా పొదుపనేది తెలిసిన ప్రతి ఇల్లాలు కూడా వేస్ట్‌గా ఏది పడేయదండి. ఏదో పనికి రాదు, మనకింకా ఇది ఉపయోగపడదు అనుకుంటే తప్పనిచ్చి ఏదైనా సరే వీలైనంత వరకు వాడుకుంటానే ఉంటారు. అన్నమైనా కానీ, కూరైనా కానీ, ఇంట్లో వస్తువులైనా కానీ, బట్టలైనా కానీ, ఏవైనా కానీ ఇంకివి మనకి పనికి రావు అంటే పడేయటం తప్పనిచ్చి, లేదనుకోండి మనకి ఇది ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వాడుకుంటాము. మనకు పనికి రాకపోయినా వేరే వాళ్ళకి పనికొస్తాయి అనుకుంటే వాళ్ళకైనా ఇవ్వటం జరుగుతుంది కానీ వేస్ట్‌గా అయితే మాత్రం అస్సలుగా పడేయరు. బాధ్యత కలిగిన వాళ్ళు. అందులో మనం మధ్య తరగతి వాళ్ళం. మన మధ్య తరగతి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇంకా ఏదైనా సరే చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాల్సిందే. అందులో కొంచెం పిల్లలు పెద్దవాళ్ళయి చదువులు, కాలేజీకి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటది? ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత పొదుపుగా ఉండగలుగుతాము. ఏదో చెప్పడానికి నాకైతే రావట్లేదు కానీ, మనం ఎంత జాగ్రత్తగా డబ్బులనేవి వాడుకుంటే మనము అంత భద్రంగా అయితే ఉండగలుగుతాం అనుకోండి. ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా ఉన్న దాంట్లో పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవటమే. చూడండి పొదుపు. ఇప్పుడు పాలు గిన్నెలో పోసాను కదా! ఇంకా బాటిల్‌లో కూడా అడుగున పాలనేవి ఉంటాయని ఒక్క చుక్క నీళ్లు పోసైతే దొలిపి పోసాను. పాల బాటిల్ అనేది ఇంక అలాగనే పడేయను. అడుగున పాలుంటాయి. వాటిని వేస్ట్‌గా పడేయటం ఎందుకని చెప్పేసి కొంచెం నీళ్లు పోసైతే దొలిపి పోసాను. ఇంకా పొయ్యి కూడా మొత్తం క్లీన్‌గా అయితే తుడిచాను. నైటు కూర చేశాను. పప్పుచారు అవన్నీ చేశాను. ఇంకా పప్పు కూడా పొంగిపోయి పొయ్యంతా గలీజుగా ఉంది. అందుకనే ఉదయాన్నే అయితే క్లీన్ చేశాను. ఇంకా వేడి నీళ్ళు కూడా తాగుదామని నీళ్ళు కూడా పొయ్యి మీద పెట్టేసాను. ఒక పొయ్యి మీద పాలు పెట్టాను. ఒక పొయ్యి మీద అయితే నీళ్ళు పెట్టాను. మామిడికాయ పచ్చడి పెట్టిన దగ్గర నుంచి పచ్చళ్ళు తినటం బాగా ఎక్కువైపోయిందండి. రోజుకి ఒక్కసారైనా మామిడికాయ పచ్చడి తింటున్నాం. పిల్లలు కానీ, మేము కానీ. బాగా వేడి చేసి నోరైతే పూసింది. నోటికైతే పుండ్లొచ్చినియి. ఇంకా ఏమన్నా తినాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. ఇలా ఉన్నా కూడా కొంచెం మామిడికాయ పచ్చడి కూడా తింటానే ఉన్నాము. ఇంకా కొన్ని రోజులు తింటానే ఉంటాం. మామిడికాయ పచ్చడి తినటానికి టేస్ట్‌గా ఉందనుకోండి ఇంకా తినాలనిపించిద్ది. పచ్చడి కూడా చాలా బావుంది. మంచి సువాసనగా బాగా కుదిరింది పచ్చడి. అందుకనే రోజు ఇంట్లో వాళ్ళందరం ఒక్కసారైనా సరే మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నాము. ఈ సంవత్సరం మరీ ఎక్కువగా తింటున్నాము. ఎప్పుడైతే అంత ఎక్కువ తినేవాళ్ళం కాదు. ఈ సంవత్సరం చాలా బాగుంది పచ్చడి. అందరం తింటున్నాం. బాగా వేడి చేసింది. నోరైతే పూసింది. బాగా పూసింది. ఇంట్లో అయితే నిమ్మకాయలున్నాయి. ఇంక నిమ్మకాయ పిండుకొనైతే ఇంక వేడి నీళ్ళైతే తాగుతున్నా. ఇంట్లో నిమ్మకాయలుంటే మాత్రం తప్పనిసరిగా పిండుకుంటాను. నిమ్మకాయలు ఈ మధ్య రేట్లయితే ఎక్కువైపోయినాయి. ఊర్లో అయితే మాకు 10కైతే 2 నిమ్మకాయలే ఇస్తున్నారు. మరీ అంత రేటు పెరిగిపోయింది. అందుకని ప్రతిరోజు నిమ్మకాయలైతే ఉండట్లా. అంతకుముందైతే ఎక్కువ ఇంట్లో నిమ్మకాయలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. హాట్ వాటర్ తాగేటప్పుడు నేను ఎక్కువ శాతం నిమ్మకాయ పిండుకొని తాగుతాను. వెయిట్ తగ్గటానికి కూడా నిమ్మరసం అనేది బాగా ఉపయోగపడిద్ది. ఇప్పుడైతే పట్టించుకోవట్లేదు. వెయిట్ తగ్గటానికి ట్రై చేయాలనుకున్నా. బాగా వెయిట్ పెరిగాను. చాలా వెయిట్ పెరిగాను. అప్పటికంటే 4, 5 కేజెస్ వెయిట్ పెరిగాను. వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాను. కానీ ఎప్పటినుంచో స్టార్ట్ అయితే చేయాలి. తప్పనిసరిగా తగ్గాలి. మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గి బాగానే ఉంటుంది. వెయిట్ పెరిగిపోయాను. మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్ వస్తాయేమో అని అనిపిస్తుంది. ఈరోజు టిఫిన్ అయితే మాత్రం సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియా ఉప్మా కూడా ఎగ్స్ వేసి చేస్తున్నా.
మామూలుగా ఉప్మా చేశాను అనుకోండి, పిల్లలు తినరు, గొడవ గొడవ చేస్తారు. అందుకని ఎగ్ అయితే వేస్తున్నా. నిన్నే ఎగ్ తెచ్చి పెట్టుకున్నారు. ఉదయాన్నే నిద్ర లేస్తామో లేవమో అని చెప్పేసి నవీన్ అయితే షాప్ దగ్గరికి వెళ్ళి నిన్నే ఎగ్స్ తీసుకొచ్చాడు. ఎగ్స్ తీసుకొచ్చి ఇంకా ఈరోజు ఎగ్స్ వేసి ఉప్మా చేయమన్నారు. సేమ్యాలు వేయించుకుంటే పచ్చివాసన లేకుండా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఇంకా ప్రత్యేకంగా వేయించుకోవటం ఎందుకులేని ఉల్లిపాయలు ఫ్రై చేసిన తర్వాత ఒకేసారి సేమ్యా అయితే వేసాను. సేమ్యా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను. ఉదయం మేము హాట్ వాటర్ తాగుతాం కదా, అవి కొంచెం ఉన్నాయి. ఇంకా ఆ వాటర్ పోస్తున్నాను, అవి వేడిగానే ఉన్నాయి. చల్లటి నీళ్ళు పోస్తేనేమో కొంచెం టైం పట్టిద్ది, ఎక్కువసేపు టైం పట్టిద్ది మనకు ఉప్మా రెడీ అవ్వటానికి. నార్మల్గా వేడి నీళ్ళు పోసామనుకోండి త్వరగా రెడీ అవుద్ది. అదే తేడా. నేను ఎక్కువ శాతం ఇలానే చేస్తాను. మళ్ళీ వేరే దాంట్లో కాగబెట్టడం, వేరే గిన్నెలు, ఇవన్నీ అంట్లు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి నేను ఈ ప్రాసెస్లో అయితే చేస్తాను. చాలా సింపుల్గా అయిపోయిద్ది. ఉప్మాకి సరిపడా ఉప్పు అయితే వేసాను. 1 గ్లాసు సేమ్యాకి 2 గ్లాసుల వాటర్ అయితే పోసాను. ఇలా అయితే బాగా సరిపోయిద్ది. మరీ 1 గ్లాసున్నర పోసామనుకోండి పలుగ్గా ఉండిద్ది. మరీ ఎక్కువ పోసామనుకోండి మెత్తగా ముద్దలాగా ఉండిద్ది. ఎగ్స్ కూడా ఇంక ఇదిగోండి సపరేట్గా అయితే ఫ్రై చేస్తున్నాను. ఓన్లీ ఒక ఎగ్ వేసి ఫ్రై చేసి అందులో కొంచెం ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి అయితే వేసాను. ఇంకా మసాలా ఇంతకంటే ఏం వేయలేదు. ఇంక ఇదే మసాలా వేసాను. ఇంకా ఉప్మా రెడీ అయిన తర్వాత ఇంక ఈ ఎగ్స్ అయితే వీటి మీద వేస్తాను. మనకు కావాలంటే ఎగ్స్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒకటే వేసాను. ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఉప్మా అయితే రెడీ అయింది. ఇలా రెడీ అయితే చాలు. ఆరిపోయిన తర్వాత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిద్ది. మరీ ఎక్కువసేపు ఉంచామనుకోండి అడుగునంతా అంటుకొని పోయి ముద్దలాగా అయిపోయింది. ఇలా పొడి పొడిలాడుతూ ఉండేటట్టు ఉంటే చాలు. ఎగ్స్ వేసి ఇంకా మొత్తం అయితే కలిపేస్తున్నాను. ఈ ప్రాసెస్లో అయితే చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది. నాకు చేయటానికి కష్టం అనిపించదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సేమ్యాలు అయితే కొంతమంది ఇంకొక ప్రాసెస్లో చేస్తారు. సేమ్యా ఉడకబెట్టేసి వడగట్టేసి తర్వాత ఎగ్స్ వేసి మసాలా వేసి ఆ ప్రాసెస్లో చేస్తారు. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మనకి ఎక్కువ వంటలు అవుతాయి, ఎక్కువ సమయం పట్టిద్ది. ఎందుకని అంత రిస్క్ అయితే నేను తీసుకోను. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. చాలా సింపుల్గా అయిపోయిద్ది. పిల్లలు అడిగినప్పుడల్లా వాళ్ళకి ఇష్టంగా చేసి పెట్టచ్చు. మరీ ఉడకబెట్టి వడగట్టేసి ఆ ప్రాసెస్ చేయాలంటే మనకి కష్టం అనిపించిద్ది. పిల్లలు అడిగినప్పుడు మనం చేయలేం కూడా. చూడండి పొడి పొడిలాడుతూ వచ్చింది. కొంచెం ఆరిపోయిన తర్వాత మనం వడగట్టి చేస్తే ఎలా వచ్చిందో సేమ్ అదే ప్రాసెస్లో అయితే వచ్చింది. ఇంకా ఇష్టం అనుకున్న వాళ్ళు ఎక్కువ మసాలాలు వేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. నేనైతే ధనియాల పొడి ఒక్కటే వేసాను. వేరే మసాలా అయితే ఏం వేయలేదు. ఎగ్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువ వేసామనుకోండి పిల్లలు ఇంకా బాగా ఇష్టంగా తింటారు. ఎగ్స్ ఎక్కువగా ఉంటే పిల్లలు ఇష్టపడతారు కదా. నేనైతే ఒక్క ఎగ్గే వేసాను కాబట్టి ఎగ్స్ అనేవి అంత ఎక్కువగా కనిపించట్లేదు. ఎగ్స్ మరిన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి టిఫిన్ చేసినప్పుడు పిల్లలకి ఇద్దరికి సమానంగా పెట్టాలండి. లేదనుకోండి గొడవ గొడవ చేస్తారు. అందుకే ఇలాంటి టిఫిన్ చేసినప్పుడు నేను దగ్గరుండి ఇద్దరికి సమానంగా పెడతాను. నూడిల్స్ కానీ ఇలాంటివి చేసినప్పుడు మాత్రం గొడవ చేస్తారు. ఒక్కరికి ఎక్కువ వచ్చినా మాత్రం ఊరుకోరు. అందులో మా అబ్బాయి అయితే మరీ ఎక్కువ. అందుకని ఇద్దరికి సమానంగా పెడతాను. కొంచెం అన్నం మిగిలింది కదా, అదైతే నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. టిఫిన్ తిన్న తర్వాత తప్పనిసరిగా పాలు తాగాల్సిందే. పాలు తాగే వాళ్ళకి పాలు, టీ తాగే వాళ్ళకి టీ అయితే ఇచ్చేసాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.